యాక్ట్ 24/7 స్పెక్టేటర్స్ కి మా నమస్కారం. ఈ రోజు ప్రపంచ పక్షవాత దినోత్సవం అన్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటో కొంచెం తెలుపగలరా? ఈ రోజు అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డే. యాక్చువల్లీ స్ట్రోక్ అంటే బ్రెయిన్ సంబంధి మెదడుకి సంబంధి ఉండే ఒక వ్యాధి. బ్రెయిన్లో రక్తం ఆగిపోతే కానీ రక్తం ఎక్కడన్నా గడకడితే దాన్ని స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేది. స్ట్రోక్ ఈజ్ ఎ వెరీ డివాస్టేటింగ్ ఇల్నెస్. డివాస్టేటింగ్ అంటే ప్రపంచంలో గ్లోబల్గా మరణానికి రెండో కారణాలు ఇది. సెకండ్ కాజ్ ఆఫ్ డెత్, ఇంకా డిసెబిలిటీ. పక్షవాత వచ్చే పేషెంట్స్కి మాట్లాడడానికి కానీ, చూపుకి కానీ, చేయి కాళ్ళని ఆగిపోయి కానీ దానికి రెండో నంబర్ కారణాల్లో ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఉంటే డిసీజెస్కి ఒక 365 డేస్లో ఒక రోజు దానికి ఆ పీపుల్ అందరి జనాలకి అది తెలుసుకోవడానికి ఆ డే మనం డిసైడ్ చేసి ఒక థీమ్ మీదే మనం డిసైడ్ చేసి ఆ 365 డేస్ దానికి పేషెంట్స్ జనాలకి అందరికీ అవగాహన ఇచ్చేది. ఇన్ జనరల్ గ్లోబల్గా 17 మిలియన్ స్ట్రోక్స్ పర్ ఇయర్ జరుగుతుంది. 17 మిలియన్ స్ట్రోక్స్. దాంట్లో అరౌండ్ 6 మిలియన్ స్ట్రోక్స్ పక్షవాతం వల్ల మరణం జరుగుతుంది. దాంట్లో 6 మిలియన్ టు 5 మిలియన్ పీపుల్ ఆ స్ట్రోక్లో సేవియర్స్ ఉంటారు. దాంట్లో ఉండే జనాలు దాంట్లో డిసెబిలిటీలో ఉంటారు. అంటే బెడ్ రిడన్గా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఎవరో మీదే కేర్ గివర్ మీదే బాధలో ఉంటారు. అంత బాధ ఉండే వ్యాధికి ఈ వరల్డ్ స్ట్రోక్ డే ఎవ్రీ ఇయర్ ఒక డే డిసిగ్నేట్ చేసి ఆ డే అండ్ మొత్తం ఇయర్ ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీదే డెడికేట్ చేస్తారు. ఈ పక్షవాత దినోత్సవానికి ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? అక్టోబర్ 29th 2016కి వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ ఇస్ స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. పక్షవాతం అంటే కాంప్లెక్స్ మెడికల్ ఇష్యూ అయినాక కూడా దీనికి వైద్యం ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఉన్నాయి. అది జనాలు అది అర్థం చేసుకోకపోతే వాళ్ళు లేట్గా హాస్పిటల్కి వచ్చేస్తే దానికి టైం వేస్ట్ అయిపోయినాక ఆ టైం వేస్ట్ వల్ల పేషెంట్స్ కొన్నిసార్లు బెడ్ రిడన్గా పర్మనెంట్ డిసెబిలిటీలో ఉంటారు. యాజ్ ఐ సెడ్, అరౌండ్ 17 మిలియన్ స్ట్రోక్స్ ప్రపంచం గ్లోబలీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అంటే అది షార్ట్లో మనం తీసుకుంటే ఎవ్రీ 2 seconds, ప్రతి 2 సెకండ్లో ఎవరికో ఒకరికి పక్షవాతం జరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్. పక్షవాతం జరిగే ఆ మనిషికి ఎవ్రీ 6 secondsలో ఎవరికో ఒకరికి మరణం జరుగుతుంది, లేదంటే ఎవ్రీ 6 secondsలో ఎవరో ఒకరు ఫిజికలీ ఆర్ మెంటలీ ఆర్ ఏదైనా చూపు ప్రకారంగా ఏదైనా మాట ప్రకారంగా పర్మనెంట్గా డిజేబుల్డ్ అయిపోతారు. బట్ స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. ఆ లోగో మీదే, ఆ థీమ్ మీదే 2016 వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ 365 డేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. పక్షవాతం రావటానికి గల కారణాలు తెలుపగలరా? పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ అంటే దాంట్లో 3 types ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఇష్యూమిక్ స్ట్రోక్. ఇష్యూమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో మనం ఒక్కొక్క భాగము, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడు, దాంట్లో మేజర్ 2 రక్తనాళాలతోనే మన బ్రెయిన్కి ఒక బ్రాంచెస్ లాగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. దాంట్లో ఏదైనా భాగంలో పెద్ద రక్తనాళాల్లో కానీ చిన్న రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిన వల్ల అక్కడ ఉండే సెల్స్ నిమిషం సెకండ్స్లో డెత్ జరుగుతుంది. సో ఎవ్రీ సెకండ్స్ కౌంట్. దానికే టైమ్ ఈజ్ బ్రెయిన్ చెప్పేది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన వల్ల ఉండే స్ట్రోక్కి ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్, దట్ ఈస్ ఇష్యూమిక్ స్ట్రోక్ అని చెప్పేది. రెండో టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటే హ్యామరేజిక్ స్ట్రోక్. అంటే ఇన్ జనరల్ బ్లడ్ క్లాట్ అయింది చెప్తారు జనాలు. రక్తనాళాలు బ్లడ్ ప్రెషర్ ఏమైనా హైలో వెళ్ళిపోతే, సడన్గా హై బ్లడ్ ప్రెషర్ అయిపోతే రక్తనాళాలు చిట్లిపోయి అక్కడే రక్తం గడగట్టి ఆ భాగందే ఉండే బ్రెయిన్ సెల్స్కి డెత్ అయిపోతే దాన్ని హ్యామరేజిక్ స్ట్రోక్ చెప్పేది. ఈ ఫస్ట్ టైప్ స్ట్రోక్, సెకండ్ టైప్ స్ట్రోక్, దాంట్లో కారణాల్లో కూడా కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. ట్రీట్మెంటు, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చేది దాంట్లో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అది కాకుండా ప్రోగ్నోసిస్, లాంగ్ టర్మ్గా ఏ పేషెంట్ ఎలా ఉంటారో ఫస్ట్ టైపు సెకండ్ టైం స్ట్రోక్లో డిఫరెన్స్ ఉంటుంది. మూడో టైప్ స్ట్రోక్ లిటిల్ రేర్. ఫస్ట్ టైప్ 80%లో ఉండేది, దట్ ఈస్ ఇష్యూమిక్ స్ట్రోక్. రెండో టైపు అరౌండ్ 20%, 15%లో ఉండేది. మూడో టైప్ ఒక రేర్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ సర్ఫస్లోనే రక్తనాళాలు ఉంటుంది, దాంట్లోనే బెలూన్స్ లాగా అయిపోయి ఆ బెలూన్స్ బర్స్ట్ అయిపోతే అక్కడ అన్ని బ్లడ్ చేరిపోతుంది. థర్డ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ది ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ పేషెంట్ సడన్గా సివియర్ హెడేక్లో ప్రెజెంట్ అవుతారు.
మామూలుగా ఫస్ట్ సెకండ్లో హెడేక్ ఒక ముఖ్యంగా సిమ్టమ్ కాదు, కానీ మూడో స్ట్రోక్లో అలా ఉంటుంది. మూడో స్ట్రోక్లో ఫస్ట్ స్ట్రోక్ ఇష్యమిక్ స్ట్రోక్ 80% కేసెస్లో ఉండేది. దీంట్లో కారణాలు చాలా ఉంటుంది. ముఖ్యంగా ఉండే కారణాలు హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. అంటే వర్డ్ ప్రకారంగానే మనకు తెలుసుకోవాలి, హైపర్ టెన్షన్ అంటే ఇట్స్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏ వాల్యూస్ తర్వాత మన హై బ్లడ్ ప్రెషర్ ఏ పేషెంట్కైనా చెప్పేదంటే 130/80, పైన ఉండేది 130, కింద ఉండేది 80, అదైతే నార్మల్ బ్లడ్ ప్రెషర్. 140/80 అయితే టువర్డ్స్ హైపర్ టెన్షన్, అంటే మన పేషెంట్ జనాలు జాగ్రత్తగా ఉండాలి, బీపీ వచ్చే అవకాశం ఉంది. 140/80 దాటిపోతే ఆ పేషెంట్కి హైపర్ టెన్షనే. ఒక రీడింగ్ ఒక్కొక్కసారి మనం అది హైపర్ టెన్షన్లో మనం ఇంక్లూడ్ చేయను, 1 time 2 times రీడింగ్స్ పేషెంట్స్ది తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ జనరల్ 90% ఆఫ్ కేసెస్ ఆఫ్ స్ట్రోక్ హైపర్ టెన్షన్ వల్ల జరుగుతుంది. హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి స్ట్రోక్ జరిగేది కాదు, హైపర్ టెన్షన్ నెగ్లెక్ట్ అయిపోయింది, దానికి ట్రీట్మెంట్ సరిగా చేయలేదు కాబట్టి ఆ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఆ రక్తనాళాలు, ఇప్పుడు ఆ ట్యూబ్ లాగా ఉంటుంది మనకి బ్లడ్ వెసల్, ఈ ట్యూబ్ మనకు ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే ఆ బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి, కానీ బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా లేదంటే లోపలనే ఫ్యాట్ చేరిపోతుంది. ఫ్యాట్ చేరిపోతుంటే ఇంత హార్డ్గా అయిపోతుంది. ఇంత హార్డ్ అయినప్పుడు బ్లడ్ ఆ పైప్ నుంచి వెళ్ళాలంటే అంత ప్రెషర్తో వెళ్ళాలి. అంత ప్రెషర్లో వెళ్ళేటప్పుడు స్లోగా బ్లాక్స్ అయిపోతే ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ కాజెస్ హైపర్ టెన్షన్. రెండోది డయాబెటీస్. డయాబెటీస్ ఇన్ జనరల్ ఆంధ్రాలోనే ఇట్స్ గోయింగ్ టు బి ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేది. తో ఆ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే కూడా కొన్నిసార్లు ఆ ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దట్ ఈస్ థర్డ్ కాజ్, దట్ ఈస్ కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ అంటే ఓన్లీ జనాలు పోయి ల్యాబ్లో కొలెస్ట్రాల్ వరకు చెక్ చేసుకుంటారు. కొలెస్ట్రాల్ వరకు చెక్ చేసుకుంటే కుదరదు, ఎందుకంటే లిపిడ్ ప్రొఫైల్ అంటే అన్నీ ఉంటుంది. దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. మామూలుగా ఉంటే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అదన్నీ దాంట్లో ఉంటుంది. దానికి అన్నిటికీ ఒక సేఫ్టీ రేంజ్ ఉంటుంది. మోస్ట్ కామన్లీ మనం చూసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఏమవుతుందంటే ఈ అన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్ని హైలో ఉంటే అక్కడ స్మాల్ పార్టికల్స్ అంటే బబుల్స్ అనుకోండి, మనం బ్లడ్లోనే చేరిపోయి ఆ బబుల్స్, ఎక్కువ బబుల్స్ ఉంటే ఆ రక్తనాళాలను బ్లాక్ చేసేస్తుంది. సో కొలెస్ట్రాల్ ఓన్లీ కొలెస్ట్రాల్ కదా, మొత్తం లిపిడ్ ప్రొఫైల్ మనం కంట్రోల్లో ఉండాలి. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లో అయితే కూడా దాట్ మీన్స్ మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ లైఫ్ స్టైలు, మీ ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్. దెన్ హ్యాబిట్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్, నికోటిన్ ఒక హార్బింజర్ ఆఫ్ లిపిడ్స్. ఎవరైనా స్మోక్ చేసేటప్పుడు లాంజివిటీ, ఎన్ని సంవత్సరం నుంచి ఎన్ని నంబర్స్ ఆఫ్ సిగరెట్, ఎన్ని ప్యాక్స్ ఆఫ్ సిగరెట్ మీరు స్మోక్ చేస్తున్నారో దాని ప్రకారంగా కొలెస్ట్రాల్ బాడీలో చేరిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. జెండర్, మేల్స్కి ఫీమేల్స్కి కంపేర్ చేస్తే మేల్స్కి స్ట్రోక్ వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంది, కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఫీమేల్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే రికవరీ ప్రాసెస్ ఫీమేల్స్కి తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి లెస్ దెన్ 65 లెస్ దెన్ 60 years ఏజ్లో ఎవరికైనా స్ట్రోక్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా వచ్చి జాగ్రత్తగా చెకప్ చేయాల్సి వస్తుంది. ఇంత ముందుండే హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ఉంటే వాళ్ళకి కూడా. ఇదన్నీ స్ట్రోక్ వచ్చే కారణాలు. జనాలు 40 years దాటిపోయినాక స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉందా కనుక్కొని, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటే ఆ రిస్క్ కార్డులో నంబర్స్ ఉంటుంది, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మినీ స్ట్రోక్, టీఐఏ అనగా ఏమిటి? కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్కి సడన్గా వీక్నెస్ రావడం, ఫేస్ ఒక్క పక్కకు పోవడం, మాట్లాడడానికి ఇబ్బంది, ఇటువంటివన్నీ జరిగి విదిన్ మినిట్స్ అది వాళ్ళు రికవర్ అయిపోతారు. రికవర్ అయిన తర్వాత బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి రాకుండా ఉంటుంది. కానీ దీన్న మినీ స్ట్రోక్స్ అనే టీఐఏ, ట్రాన్సియంట్ ఇష్యూమిక్ అటాక్ అని చెప్పేది. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ చేయాలంటే, ఎందుకంటే టీఐఏ వచ్చిన తర్వాత విదిన్ 24 hours సెకండ్ మేజర్ స్ట్రోక్ రావచ్చు. అంటే కొన్నిసార్లు మనకే ఎమర్జెన్సీలో పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి
హిస్టరీ అడిగినప్పుడు 2 days ముందు కూడా మాకు ఇలాగా వచ్చింది, తర్వాత బాగా అయిపోయాను కాబట్టి నేను రాలేదు హాస్పిటల్కి. అలాగా బాగా అయిన తర్వాత కూడా మీరు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. డాక్టర్ చెక్ చేస్తారు, అది లో షుగర్ వల్లనా, సోడియం తగ్గిపోయిన వల్లనా, ఇలా బీపీ కొంచెం హై అయిపోయిన వల్లనా, ఇలా నీరసం వల్లనా, నిద్ర తగ్గిపోయిన వల్లనా, డీహైడ్రేషన్, బాడీలో వాటర్ తగ్గిపోయిన వల్ల, ఇటువంటి కారణాల్లో కూడా అలాగా జరగచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రోక్ అది మిస్ కాకుండా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ చిన్న స్ట్రోక్ నుంచి ఆ పెద్ద స్ట్రోక్ వచ్చేస్తే వీ హ్యావ్ లాస్ట్ టైం.